వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అస్సలు ఎవ్వరు కూడా తగ్గట్ల. కింగ్ పిన్ దగ్గరికి మొత్తం విచారణ అంతా వెళ్తుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి అన్నీ బయటకు వస్తాయనుకుంటే ఇంకా కింద ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే లెక్కలనేవి తేలట్లేదు. ఒక్కొక్కళ్ళు కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కళ్ళు వెనకాల వేసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లోనే గతంలో ఏపీబీసీఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి గారి పాత్ర చాలా కీలకంగా ఉందన్నారు. సో అతనికి సంబంధించినటువంటి ఆ వ్యవహారాలు ఇవన్నీ తీస్తే సార్వాడు మొత్తం ఒక 100 కోట్లు దగ్గరగా, అంటే 5 కోట్ల దాకా 95 కోట్లు 100కి మొత్తం అన్నీ కూడబెట్టారు అనేటువంటి తెలుస్తున్నటువంటి అంశం. సో లంచాల సొమ్ము మొత్తం అంతా కూడా బావమరిది పేరిట స్థలాల్లోకి సంస్థల్లోకి మళ్లించేశారు. భార్య పేరు మీద భూములు కొని రిజిస్ట్రేషన్ చేసేశారు. మొత్తం ఆస్తులన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మిగతా సొత్తు మూలాల గురించి దర్యాప్తు అనేది ఇంకా వేగంగా జరుగుతోంది. మొత్తం 95.80 కోట్లు ఈ ఆస్తులన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాథమికంగా నిగిదర్చింది. 2021-25 మధ్యకాలంలో ఈ మొత్తం అంతా కూడా ఆయన చేశారు అని చెప్పింది. అలాగే లంచాల రూపంలో సొమ్మును మళ్లించుకొని తన బావమరిది మారెళ్ల విజయ నరసింహారెడ్డి పేరు మీద ఉన్న సంస్థల్లోకి లంచాలు మళ్లించుకొని అక్కడి నుంచి సంస్థల ద్వారానే ఆస్తులన్నీ కొనుగోలు చేయించారు. ఇదే అని చెప్పారు. నిందితులకు సంబంధించి మొత్తం 461.33 కోట్ల ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేసింది ఈడీ కూడా కంప్లీట్గా. సో ఇందులో మొత్తం 34.33 కోట్ల విలువైన స్థిరాస్తులు కొన్నారు. తెలంగాణ వికారాబాద్ జిల్లాలో, హైదరాబాద్లో గండిపేటలో వెన్సా బ్రిడ్జ్లో 1.40 కోట్ల విలువైన విల్లాని విఎన్ఆర్ డైరీ కొనుగోలు చేసింది. దీన్ని కల్పనారెడ్డి పేరు మీద రిజిస్టర్ చేశారు. ఇలాగ విజయ నరసింహారెడ్డి యాజమాన్యంలో విఎన్ఆర్ గ్లోబల్ సంస్థలోకి మద్యం ముడుపు సొమ్ములు 7.96 కోట్లు చేరింది. ఈ సంస్థ పేరిట తెలంగాణలోని మహేశ్వరంలో మొత్తం 3,872.17 గజాల ఫ్లాట్ను కూడా కొన్నారు. దీని మార్కెట్ విలువే 8.51 కోట్లట. వీటితో పాటు పుల్లారెడ్డి విజయ నరసింహారెడ్డి పేరిటున్న ఆస్తులు వీటిని కూడా ఈడీ మొత్తానికి జప్తు చేసింది. చదివింది ఐఏఎస్, తీసుకెళ్ళి పెడితే చేసిందంతా కూడా ఇగో ఇలాంటి పని. ఒక్కొక్క కేసుకి 65 రూపాయల నుంచి 75 రూపాయలు చొప్పున లంచం ఇవ్వాలి అని స్పష్టం చేశారు. ఇస్తేనే ఇవన్నీ. అలాగే పర్ల్ డిస్టిలరీస్ ఏదైతే ఉందో, పర్ల్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన దగ్గర నుంచి వాసుదేవరెడ్డి ఒక 20 కోట్ల దాకా తీసుకున్నారు. అదొకటి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది 100 కోట్ల, దాని పక్కన ఇంకొక 0 ఏమైనా యాడ్ చేయాల్సి వస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసినటువంటి ఐఏఎస్లో చాలామంది ఇలాంటి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టుకొని హ్యాపీగా సంపాదించుకున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్ని ఎలా డీల్ చేస్తుందో. అటాచ్మెంట్ అయినా తర్వాత ఇంకా వేరే సిబిఐ వాళ్ళతో కలిసి అరెస్టులు కూడా ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.